హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి స్టిచ్చింగ్. ఈరోజు వీడియోలో మనం బోట్ నెక్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. నిన్న వీడియోలో మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా బోట్ నెక్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో లూజ్ రావడం జరుగుతుంది. ఇలా లూజ్ రాకుండా కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి లెంత్ విడ్త్ మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం మార్జిన్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఫుల్ లెంత్ని మార్కింగ్ వేసుకోవాలి. ఫుల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 15.5 ఇంచెస్ కాబట్టి హాఫ్ ఇంచ్ కుట్ల కోసం మార్కింగ్ వేస్తున్నాను. మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఈ 16 ఇంచెస్ని రెండు వైపులా మార్కింగ్ వేసుకున్నట్లయితే మనకు స్ట్రేట్ లైన్ డ్రా చేయడానికి వీలుగా ఉంటుంది. హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో మార్జిన్ లైన్ కూడా డ్రా చేశాను. ఇప్పుడు ఫుల్ షోల్డర్ మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఎవరికైతే ఫ్రంట్ పార్ట్లో లూజ్లు వస్తున్నాయో లేదంటే నెక్లో అంటే ఫ్రంట్ పార్ట్ నెక్లో లూజ్ వస్తుందో ఇలా షోల్డర్ హాఫ్ ఇంచ్ తక్కువ చేసి కటింగ్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్ నెక్లో లూజులు అస్సలు రావు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బ్యాక్ పార్ట్లో మనం షోల్డర్ 7.5 ఇంచెస్ తీసుకున్నాం కనుక ఫ్రంట్ పార్ట్లో 7 ఇంచెస్ వరకు షోల్డర్ తీసుకున్నాము. ఈ 7 ఇంచ్ ఫుల్ షోల్డర్లో 3 ఇంచెస్ వరకు షోల్డర్ తీసుకున్నాము. మిగతాది నెక్ విడ్త్ కోసం మార్కింగ్ వేసాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఫ్రంట్ నెక్ లెంత్ తక్కువగా ఉంటే చాలామంది ఇష్టపడరు కాబట్టి ఈ నెక్ లెంత్ని 4.5-5 ఇంచెస్ వరకు కూడా పెంచుకోవచ్చు. అప్పుడు నెక్ ఫ్రీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్ లెంత్ విడ్త్తో మనకు కావాల్సిన నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బోట్ షేప్ని మాత్రమే డ్రా చేస్తున్నాను. నెక్ లెంత్ తక్కువగా ఉంటే ఇష్టపడిన వారు మాత్రం నెక్ లెంత్ ఎక్కువగా తీసుకొని కావాల్సిన నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ డౌన్ మార్కింగ్ వేస్తున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఈ 7.5 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ దగ్గర నుంచి కూడా 7 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఎల్ షేప్ డ్రా చేసుకోవడానికి ఇంకొక వైపు కూడా 7.5 ఇంచెస్ని మార్కింగ్ వేసి ఇలా స్కేల్తో లైన్ డ్రా చేస్తున్నాను. ఆర్మ్ కర్వ్ని డ్రా చేయడానికి బ్యాక్ పార్ట్లో మనం హాఫ్ ఇంచ్ లోపల వైపు మార్కింగ్ వేసాం కదా. ఫ్రంట్ పార్ట్లో మాత్రం 1 ఇంచ్ వరకు లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ డౌన్ని హాఫ్ ఇంచ్ వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఆర్మ్ కర్వ్ని డ్రా చేయడానికి ఆర్మ్ హోల్ డౌన్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ కర్వ్ని డ్రా చేస్తున్నాను. ఈ ఆర్మ్ కర్వ్ డ్రా చేసే ముందు చెస్ట్ లూజ్ని కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 10.25 ఇంచెస్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మనం లూజ్ని యాడ్ చేస్తాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ లూజ్ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మార్జిన్ కోసం 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ వేస్తాం కనుక ఇక్కడ లూజ్ని యాడ్ చేసుకోవాలి. అలాగే బోట్ నెక్ తీసుకున్నప్పుడు కూడా మనం మామూలుగా తీసుకున్న లూజ్ కంటే కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ ఎక్స్ట్రా లూజ్ తీసుకోవడం అనేది సైజుని బట్టి మారుతూ ఉంటుంది. చిన్న సైజ్ బ్లౌజ్లకి ఒకలాగా, మీడియం సైజ్ బ్లౌజ్లకి ఒకలాగా, అదేవిధంగా పెద్ద సైజ్ బ్లౌజ్లకు ఒకలాగా ఇలా సైజుని బట్టి మనం లూజ్ని పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు బస్ట్ పాయింట్ని మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ బస్ట్ పాయింట్ వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి +1 యాడ్ చేసినట్లయితే మనకు 11.25 ఇంచెస్ అనేది వచ్చింది. ఇక్కడ నేను 11.25 ఇంచెస్ని బస్ట్ పాయింట్గా మార్కింగ్ వేశాను. ఈ బస్ట్ పాయింట్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి 4.3 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండేలాగా మార్కింగ్ వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫుల్ బస్ట్ వచ్చేసి 43 ఇంచెస్ కాబట్టి 43 డివైడెడ్ బై 10 చేసినట్లయితే మనకు 4.3 ఇంచెస్ అనేది వచ్చింది. ఈ 4.3 ఇంచెస్ డిస్టెన్స్లో నేను బస్ట్ పాయింట్ని మార్కింగ్ వేశాను. అదేవిధంగా వేస్ట్ దగ్గర హాఫ్ ఇంచ్ తక్కువతో మార్కింగ్ వేశాను. అంటే ఇక్కడ 4 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసి మెయిన్ డాట్ డిస్టెన్స్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్సెస్ కటింగ్ తీసుకుంటున్నాం కాబట్టి నడుము దగ్గర 1 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని లైన్ డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత బస్ట్ పాయింట్ నుంచి మెయిన్ డాట్ని కలుపుతూ ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసిన ఈ 2 లైన్స్లో ఫస్ట్ లైన్ ఎంతైతే లెంత్ ఉందో సెకండ్ లైన్ కూడా అంతే లెంత్ ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి.
కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ విడ్త్ వచ్చేసి 0.75 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి. లేదంటే పెద్ద సైజ్ బ్లౌజ్లకైతే ఇది 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ని కలుపుతూ ఇలా 2 లైన్స్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ లైన్ ఎంత లెంత్ అయితే ఉందో సెకండ్ లైన్ కూడా అంతే లెంత్ ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ వేసి లైన్ డ్రా చేయాలి, ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర సెకండ్ లైన్ని కలుపుతూ ఇలా కర్వ్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆ ప్రిన్సెస్ కట్ యొక్క షేప్ కోసం కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా బస్ట్ పాయింట్ దగ్గర కర్వ్ డ్రా చేయాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ప్రిన్సెస్ కట్ యొక్క షేప్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు మెయిన్ డాట్ని వదిలి నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి మెజర్ చేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర కుట్లకు వదిలి నడుము లూజ్ వచ్చేసి మనకు 8.5 ఇంచెస్ వచ్చిందో లేదో ఒకసారి మెజర్ చేయాలి. ఇలా 8.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసి ఆ తర్వాత కుట్ల కోసం 1.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ని ఒకసారి మెజర్ చేసుకొని కరెక్ట్గా వచ్చినట్లయితే చెస్ట్ లూజ్ని వేస్ట్ లూజ్ని కలుపుతూ ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్ డ్రా చేయాలి. అదేవిధంగా మార్జిన్ కోసం 1.5 ఇంచెస్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేయాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కట్ చేసే ముందు చెస్ట్ లూజ్ని, బస్ట్ లూజ్ని, అదేవిధంగా వేస్ట్ లూజ్ని కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్ల వైపు క్లాత్ని కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో నెక్ లెంత్ తక్కువగా ఉంటే ఇష్టపడని వారెవరైనా కానీ నెక్ లెంత్ ఎక్కువగా తీసుకొని కావాల్సిన నెక్ షేప్ని డ్రా చేసిన తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. ఇలా మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. బస్ట్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా క్లచ్ మార్క్ వేసుకోవాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.